మన ఫుల్ గెటప్ చూడండి ఒకసారి ఎట్లుందో. ఇక్కడ నుంచి మనకి టెంపుల్ ది ఫ్రంట్ వ్యూ చూడండి. నువ్వు ఏ క్లాస్ చెప్పు? మరి నేను 5th క్లాస్, నువ్వు మా క్లాస్ వేరు, మీ క్లాస్ వేరు కదా. బార్డర్ దగ్గర దాకా వెళ్ళినా ఏం కాదు. అది కూడా చూద్దాం పనిలో పని. ఇంత దూరం వచ్చినాం కదా, ఇక్కడ ఉన్న ఏకైక థియేటర్ అనమాట. ఇంకా ఈ కోతి దగ్గర దగ్గర ఒక 2000 మర్డర్లు అయి ఉంటాయి. ఈ వీడియోకి లైక్స్ టార్గెట్ వచ్చేసి 25,000. తొందరగా కంప్లీట్ చేసేసేయండి. కొంచెం ముందుకు వెళ్దామా? వెళ్దాం, దగ్గర కూడా వెళ్దాం, లోపలికి వెళ్దాం. బయలు వీరభద్రస్వామి పైన ఖాళీ ఎంటీ ఉన్నది కదా. కంపల్సరీ ఈయనకు స్పెషల్ ఏంటంటే ప్రతి మంగళవారం అమావాస్య రోజు ప్రత్యేకంగా అభిషేకం ఉంటుంది. ఓకే. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇక్కడ మొత్తం అన్ని షాపులు ఉండే, ఇప్పుడు ఒక్క షాప్ కూడా లేదు చూడండి. అంత ఖాళీ అయిపోయింది అంతా. ఎందుకు మొత్తం ఎందుకు తీసేసిరా గారు? ఇక్కడ మార్చారు, అన్ని ఇటు సైడ్ మార్చారా? చాలా మారిపోయింది 2 సంవత్సరాలలో. ఇక్కడే ఉండాలి కదా రుద్రస్వామి వాళ్ళది. అప్పుడు మనం అక్కడ ఉన్నాం అందులో. సో ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నా నేను. ఒక 15 నిమిషాలు 20 నిమిషాలలో దర్శనం అయిపోతుంది. వచ్చేస్తే లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో ఇక్కడ బయట వరకు. చాలామంది జనాలు ఉన్నారు ఈసారి అయితే. ఇప్పుడు మన ఫుల్ గెటప్ చూడండి ఒకసారి ఎట్లుందో. సో నేనైతే మొత్తం పంచ అండ్ పైన టీషర్ట్ ఉండాలి. టీషర్ట్ అయితే తీసి పక్కకు పెట్టేసిన. దర్శనం అయితే మంచిగా జరిగింది. లోపలికి వెళ్ళి లింగాభిషేకం చేసి లింగం పైన తలబెట్టి మంచి దర్శనం అయితే చేసుకున్నాను నేను. అంతే. ఇక్కడ శ్రీశైలంలో ఇప్పుడు ఒక 2 కొత్త దర్శనాలు అయితే ఇంట్రడ్యూస్ చేశారంట. ఏందనేది అక్కడ మనకు అయ్యగారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సో అయ్యగారు మన పక్కనే ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అయ్య గారు నమస్కారం. శివాయ. శివే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగం. శ్రీశైల మహాక్షేత్రంలో కొత్తగా మాకు ఒక 2 సేవలు ప్రవేశపెట్టారు. దాని గురించి ఆల్రెడీ సన్నీ చెప్పినాను. కొద్దిగా డెప్త్ కావాలి స్వామి ఇన్ఫర్మేషన్ అని చెప్పి అడిగితే చెప్పడం జరుగుతూ ఉంది. ఉదయాస్తమ సేవ అని ఒకటి సేవ ఉంది. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ మొదలుకొని మహామంగళారతి, అభిషేకము, రుద్రయాగము అన్ని సేవలు కలుపుకొని దాదాపుగా 15 సేవల నుంచి 18 సేవల దాకా వస్తుంది. ఈ సేవలన్నీ కూడా కలిపి ఏకాంతి సేవ వరకు, రాత్రి వరకు అన్ని సేవలు కలుపుకొని ఉదయాస్తమ సేవ కింద పెట్టారు. 1,11,116 రూపాయలు విత్ అకామిడేషన్తో సహా. వాళ్ళు ఏం చేయాల్సిన పని లేదు, ఆ టికెట్ బుక్ చేసుకుని వస్తే చాలు. వాళ్ళ సామాగ్రి కూడా ఏం తీసుకురావాల్సిన పని లేదు, మొత్తం అన్ని కూడా దేవస్థానానికి సమకూరుస్తుంది. ఇంకొక సేవ వచ్చేసి ప్రదోషకాల సేవ అని అంటారు. ఫుడ్ కూడా అన్ని మొత్తం ఇద్దరు భార్య భర్తకు. ఒకవేళ పిల్లలు కనుక ఉంటే 10 years బిలో ఉంటే వాళ్ళతో పాటు ఉండొచ్చు. 10 years కంటే అబోవ్ ఉంటే వాళ్ళకి అడిషనల్ గా మళ్ళీ 500 రూపీస్ టికెట్ ఉంటుంది. ఆ టికెట్ తీసుకుంటే వీళ్ళతో పాటు ఉండొచ్చు. కానీ గర్భగుడిలో పార్టిసిపేట్ మాత్రం చేయడానికి కుదరదు. ఓన్లీ స్పర్శ దర్శనం చేయిస్తారు స్వామివారి గుడిలో. మిగతా కార్యక్రమాలను కూడా పక్కన చూడొచ్చు ఇబ్బంది లేదు. ఇంకో సేవ వచ్చేసి ప్రదోషకాల సేవ. ఈ ప్రదోషకాల సేవ ఏంటంటే సాయంకాలం స్వామివారికి మహామంగళారతి, స్వామివారికి పంచామృతాభిషేకము, అదైన తర్వాత అమ్మవారిలో కుంకుమార్చన, దాని తర్వాత వేదాశ్వసం ఉంటుంది వచ్చినట్టు భక్తులకి. ఈ సేవాకర్తలు అయితే తీసుకుంటారో దీని కాస్ట్ వచ్చేసి 25,000 రూపీస్ ఉంటుంది. ఇది ఆన్లైన్ లో దేవస్థానం వెబ్సైట్ లోనే బుక్ చేసుకోవచ్చు. ఎవ్రీడే ఓన్లీ 6 tickets మాత్రమే అవైలబిలిటీ ఉంటాయి. 1 lakh రూపీస్ దానికి 6 tickets, 25,000 రూపీస్ దానికి 6 tickets. 6 tickets అంటే 12 మందికి. ఒక టికెట్ అంటే ఇద్దరు భార్య భర్త, లేదు మ్యారేడ్ కాలేదు ఒకరికైనా అదే కాస్ట్. ఒకరికైనా అదే కాస్ట్. ఇప్పుడు మ్యారేజ్ కాని వాళ్ళు ఇప్పుడు సింగిల్ గా ఉంటారు. ఇంకొక వాళ్ళ ఫ్రెండ్ తీసుకొని లేదు, ఇద్దరు ఒకరికి ఇద్దరు ఫ్రెండ్స్ రాలేదు. అంటే శాస్త్రం ఏం చెప్తారంటే ఆ గోత్రం చెప్పేటప్పుడు భార్య భర్త ధర్మపత్ని సమేతస్య అని చెప్తారు కదా, అదే శాస్త్రం ఏదైతుందో దాన్ని ఫాలో అవ్వాల్సిందే. ఒకరికి మాత్రం ఫ్యామిలీ మెంబర్స్ రావచ్చా? ఎవరికి లేదు, ఒకరికి. మ్యారేడ్ అయితే ఇద్దరికి భార్య పడుతుంది. ఓకే. మ్యారేజ్ కాకపోతే సింగిల్ పర్సన్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి బుక్ చేసుకోండి. డైరెక్ట్ గా ఆన్లైన్ లోనే టికెట్స్ ఉంటాయి అన్నమాట. సో ఆఫ్లైన్ లో ఉంటాయి టికెట్స్ ఉంటాయి, కానీ ఒక్కొక్కసారి క్రౌడ్ బట్టి పబ్లిక్ తక్కువ ఉన్నారు ఇక్కడ ఆప్షన్ ఉంది అంటే ఇవి ఎక్కువ టికెట్స్ ఇవ్వచ్చు. అలా ఇవ్వడం వల్ల మిగతా పబ్లిక్ మళ్ళీ వాళ్ళకి మిగతా జరగాల్సిన కైంకర్యాలు స్వామి జరగాల్సిన కూడా డిస్టర్బ్ కాకుండా టైం టేబుల్ సెట్ చేసింటారు. పబ్లిక్ అవైలబిలిటీ ఉంటే ఖచ్చితంగా ఇస్తారు, ఇవ్వడానికి ఏం లేదు. ఎందుకంటే దేవస్థానానికి ఈ సేవ ఎక్కువ శాతం పబ్లిక్ వెళ్ళాలనే ఉద్దేశం కదా. మా ఈవో గారు స్పెషల్ గా మీద ఇంట్రెస్ట్ బాగుంది అనమాట. ఈ పెట్టాలి, భక్తులకు బాగా వెళ్ళిపోవాలి, అందరు చేసుకోవాలి బాగా. అది చేయడం వల్ల చాలా వాళ్ళు కూడా ఏమనుకుంటుంటే ఎవ్రీ ఇయర్ 1 time వచ్చినా చాలు,
వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే కోరుకుంటారు ఈ సేవ తీసుకుని కాదు చాలు మాకు 25,000 కానీ 1,00,000 రూపీస్ కానీ ఏదైనా సరే వాళ్ళు 1 year మర్చిపోలేరు ఇంకా. ఓకే, సో చూసారు కదా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే ఈ సేవల్ని ఆన్లైన్లో బుక్ చేసుకోండి. ఎప్పుడు కట్టినాయి గారు ఇది? ఒక 6 years అవుతుంది. రీసెంట్గా కట్టింది. అసలు యాక్చువల్గా గుడిది ఎక్కడ ఉండేది కోనేరు? ఇది ఇక్కడే ఉండిందా? దాన్ని రెనోవేట్ చేసారు. ఓకే, ఇప్పుడు కాదని అది మన శివరాత్రి టైంలో అయితే కార్తీక మాసంలో లక్ష దీపోత్సవం జరుగుతుంది. ఇక్కడ చుట్టూ లక్ష దీపాలు మొత్తం. అక్కడ ఎదురుగా స్వామివారి ఉత్సవమూర్తులు తీసుకొచ్చి అక్కడ వేయించేపు చేసి అక్కడ కరకం అయిన తర్వాత జ్యోతి ప్రజ్వలన మొత్తం దీపాలన్నీ వెలిగిస్తారు. మామూలుగా శివరాత్రి టైంలో అయితే అసలు ఖాళీ ఉండదు కదా ఎక్కడ? శ్రీశైలం మొత్తం హౌస్ఫుల్. అంతేనా? ఎక్కడ టైం అసలు వెహికల్స్ లోపలికి ఎవరో చేయలేదు. వెహికల్స్నా? మీరు రావాలంటే ఎట్లా బండి మీద నడుచుకుంటే? నాకైతే దర్శనం చేసుకున్న తర్వాత ఎంత ప్రశాంతంగా ఉందో అసలుకి. ఈ ప్రశాంతత ఒక 2-3 నెలల వరకు ఇట్లనే ఉంటుంది. ఏదన్నా మంచి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాను అనుకోండి, అదే ఇక్కడైనా తిరుపతి అయినా ఎక్కడైనా కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇది పార్కా గారు? ఇది టెంపుల్దేనా? ఇది ఆరామ వీరభద్ర టెంపుల్. మొత్తం ప్రిమిసెస్ అంతా కూడా టెంపుల్దే. మొత్తం శ్రీశైలం మొత్తం టెంపుల్స్. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఎవరైనా రావాలనుకోండి గారు, ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి కంపల్సరీ ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకుంటేనే ఈజీ. ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకోవాలా? కంపల్సరీ. అంటే ఎట్లా బుక్ చేసుకోవాలి? అది వెబ్సైట్ ఉంది కదా, www.srisailamonline.com. org. సేమ్ అదే ఇందాక మనం చూపించిన అన్నిటికీ అకామిడేషన్కి, సేవా టికెట్స్కి, ప్రతి దానికి ఆన్లైన్ org. దాన్ని బుక్ చేసుకొని వస్తే చాలా మేలు. డైరెక్ట్ కూడా తీసుకోవచ్చా? డైరెక్ట్ తీసుకోవచ్చు, కానీ ఒక్కొక్కసారి సర్వర్ ప్రాబ్లం ఉంటే ఇబ్బంది కదా. ఫ్రీ అందులో మనం 500 రూపీస్ 400 రూపీస్ టికెట్ అందులో మనం ఏదంటే ఫ్రీ టికెట్ కావాలి. ఫ్రీ టికెట్ కూడా ఉంటుంది, ఫ్రీ దర్శనం టికెట్ కూడా ఉంటుంది. దానికి డబ్బులు ఏం కట్టాల్సిన ఏం అవసరం లేదు, నువ్వు బుక్ చేసుకొని రావడమే. అంటే ఇప్పుడు సెక్యూరిటీ పర్పస్ కోసం ఇట్లా పెట్టారా? అంటే ఎంతమంది వచ్చారు ఎంతమంది పోతుందని తెలియాలి కదా, ఐడెంటిఫికేషన్ కోసం. ఓకే, టికెట్ మస్ట్ రికార్డ్స్కి అంతే. ఓకే, పర్ డే ఎంతమంది వచ్చేయాలని తెలియాలి కదా రికార్డ్. ఇప్పుడు నార్మల్ టైంలో ఎంతమంది వస్తారు? దగ్గర వీకెండ్లో అయితే 20 to 30,000. ఓకే, నార్మల్ టైంలో 10 to 15,000, 10 నుంచి 15,000 మంది. ఇంకా నార్మల్ మనకి ఇంకా శివరాత్రి టైంలో ఆ టైంలో అయితే చెప్పాల్సిన అవసరం. శివరాత్రి, ఉగాది, సంక్రాంతి, దసరా, శ్రావణ మాసము, కార్తీక మాసము, ఇంకా ఈ టైంలో ఫుల్ పబ్లిక్. రోజుకు 5 లక్షల మంది వస్తారా? శివరాత్రి, ఉగాది కలుస్తారు. ఓకే, మిగతా టైంలో ఉంటారు 1 lakh బిలో. 1 lakh. ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి నార్మల్గా ఇప్పుడు ఇక్కడ ఒక రోజు ఉండాలనుకుంటారు, మరి వాళ్ళు ఎట్లా బుక్ చేసుకోవాలి రూమ్స్? ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేదంటే వాళ్ళ రిలీజియన్ క్యాస్ట్ ఉంటుంది, కమ్యూనిటీ, వాళ్ళ కమ్యూనిటీ, ప్రతి కమ్యూనిటీ చారిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, వాళ్ళ బుక్ చేసుకోవచ్చు. అంటే అది కూడా అందరూ వెబ్సైట్లోనే ఉంటుంది? లేదు, అది పర్సనల్గా ప్రైవేట్ వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేయడమా లేదంటే కమ్యూనికేట్ చేసుకోవడమా చేసుకోవచ్చు. సింగిల్ పర్సన్కి అయితే ఎవరికి రూమ్ ఇవ్వరు. సింగిల్ పర్సన్కి ఎవరు ఇవ్వరా? మరి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎట్లా? అంటే గతంలో కొన్ని ఇష్యూస్ జరిగాయి ఇక్కడ సింగిల్ వచ్చి. ఓకే, అందుకని అప్పటి నుంచి సింగిల్ పర్సన్స్ కి ఇవ్వట్లేదు. ఇద్దరు ఇస్తారు, సింగిల్ పర్సన్ కూడా ఇస్తారు, బట్ కాకపోతే ఖచ్చితంగా స్టేషన్కి వెళ్ళి రికార్డ్ ఎంట్రీ చేయించుకొని రావాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి రికార్డ్ ఎంట్రీ చేయించుకొని రావాలి. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు వచ్చావు, నువ్వు సింగిల్ పర్సన్ వచ్చావు, ఇప్పుడు నువ్వు అంటే మా ఇంట్లో ఉన్నావు అనుకుంటావు, నువ్వు సింగిల్ వచ్చావు, నువ్వు దేనికి వచ్చావు తెలియదు, నువ్వు స్టేషన్కి వెళ్తే స్టేషన్లో వాళ్ళు మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఓకే అర్థమైంది ఇబ్బంది అలాగే పడుతుందని చెప్పిన ఉద్దేశంతో చూసుకొని ఓకే అనుకుంటే వీళ్ళు రిసిప్ట్ ఇస్తారు రాసి. లేదనుకుంటే డార్మెటరీ ఉంటుంది, డార్మెటరీస్ ఉన్నాయి. సింగిల్ వెళ్ళిన వాళ్ళకి అసలు రూమ్ అనవసరం నన్ను అడిగితే, బట్ నువ్వు రూమ్ అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నా. అకామిడేషన్ ఉంది, డార్మెటరీ ఉంది, ప్లస్ లాకర్స్ ఉంటాయి, లగేజ్ మొత్తం దాంట్లో పెట్టుకుంటావు, అక్కడే పక్కన టాయిలెట్స్ ఉంటాయి, చూసుకొని రావచ్చు. అట్లా కూడా ఒక ఆప్షన్. డార్మెటరీ అయితే ఎంత? 200 రూపీస్ ఏసీది. ఓకే, నాన్ ఏసీది 100 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు రూమ్ అయితే రూమ్ 600 నుంచి ఇంకా పెట్టదాన్ని బట్టి. అవి కూడా ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. హైయెస్ట్ ఎంత ఉంది ఇక్కడ శ్రీశైలంలో? ఇప్పుడు అంటే ఇది రూమింగ్ ఆ దేవస్థానానికి సంబంధించింది 10,000 ఉంది. అంటే అది వివిఐపీస్ది అన్నట్టు. అంటే అది ఒక 4-5 మంది వస్తే వేస్ట్ తీసుకోవడం, మినిమం 10 మంది 15 మంది అలా ఉండాలి. అప్పుడు అది దాని వర్త్. అంత పెద్దగా ఉంటుందా? దాదాపు 4 బెడ్రూమ్స్ ఉంటాయి. ఓకే, 10,000 అంటే కొన్ని రూమ్స్ బట్టి 4 రూమ్లు 5 రూమ్లు బట్టి ఉంటుంది, దానిలోనే ఒకటే కాటేజ్లోనే ఉంటాయి. ఓకే, సో ఎవరైనా అందరూ ఫ్యామిలీతో కలిసి రావాలనుకున్న వాళ్ళు ఉంటే అది తీసేసుకుంటే బెస్ట్. 14 మంది 15 మంది అయినా ఉండొచ్చు. అంటే పర్ హెడ్ 700-800 పడుతుంది అనుకోండి. ఇక్కడ నుంచి మనకి టెంపుల్ది ఫ్రంట్ వ్యూ చూడండి. ఇది నేను అప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. కానీ ఇప్పుడైతే కొన్ని రీజన్స్ వల్ల ఇక్కడ నుంచి అయితే ఎంట్రీ చేయనియట్లేదు. మెయిన్ ఎంట్రీ వేరే బ్యాక్ సైడ్ నుంచి జరుగుతుంది, సైడ్ నుంచి.
చాలా బాగుంది అసలు టెంపుల్. హాయ్ బ్రో, బాగున్నారా? అన్న ఒకసారి సెల్ఫీ దిగొచ్చా? దిగుదాం. అదే అక్కడ మీది ఎక్కడ? విజయవాడ. విజయవాడ. మీది? మాది విజయవాడ. అదే దగ్గర పని చేస్తా. ఓకే ఓకే. దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత కావాలనుకుంటే ఫొటోస్, చిన్నపిల్లలకి బొమ్మలు, తెలుసు కదా మనకి గుడి దగ్గర ఇంకా ఏమేమి అమ్ముతారో అట్లాంటి ఐటమ్స్ మొత్తం ఇక్కడే ఉన్నాయి అన్నమాట. సోడా కూడా, నిమ్మకాయ సోడా. బ్రహ్మరమ్మ దేవి టెంపుల్ పైన గోపురం కదా అమ్మవారిది. ఇప్పుడు శివయ్యది రెండు కూడా గోల్డ్ కదా అవి, అంతా బంగారు గోపురం. దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చే లైన్ అనమాట ఇది. మన ఇటు సైడ్ నుంచి కాకుండా వేరే సైడ్ నుంచి వచ్చినాం. వచ్చిందే మెల్ల మెల్లగా వచ్చిందే. చేయబడుతుంది ఇట్లా వర్షలో ఎవరు ఇక్కడ? ఎవరు? వయస్ అని. నీ పేరేం పేరు? వర్ష. వర్షశ్రీ. మంచి చెప్పు, మంచిగా చెప్పు. ఫుల్ పేరు చెప్పు. నీకు చెప్పు. వర్ష. వర్షశ్రీ. నేను ఎట్లా తెలుసు వర్ష నీకు? డాడీ చెప్పిందా? మంచి మాట్లాడాను. ఏం చెప్పిన డాడీ నీకు? చూస్తుంటా వీడియోస్? నువ్వు చూసినావా వీడియో? ఏం చేస్తుంది భయ? నేనేం చేస్తా? ఏం చేస్తా చెప్పు. నేనేం చేస్తా? బండి నడుపుతా. చెప్పు నీట్గా. బండి నడుపుతావా? నువ్వు వస్తావా నాతో? సరే కానీ కాదు, ఇంతకుముందు డాడీ ఎక్కడ వచ్చాడు బండి మీద? మంచిగా మాట్లాడు. ఓకే, నెక్స్ట్ ఎప్పుడు వెళ్దాము? ఇక్కడ చెప్పు. నెక్స్ట్ ఎప్పుడు వెళ్దాము? ఎక్కడికి వెళ్దాం చెప్పు. మంచిగా చెప్పు, గట్టిగా. అక్కడ చెప్పు. నువ్వు నీకు కూడా వెళ్ళాలనుందా లదాఖ్కి? ఎవరెవరు వెళ్దాము చెప్పు. ఎవరెవరు? సిగ్గుపడుతుంది చెప్పు అంటే. చెప్పవాను? చెప్పు సరే చెప్పు. ఎవరెవరు వెళ్దాం చెప్పు. నేను ఇంకా నేను ఒక్కనేనా? ఏమేమి ఉంటాయి లదాఖ్లో? ఏమేమి ఉంటాయి? నన్ను చూడలేను ఇప్పుడు మీ స్కూల్లో? మీ స్కూలే నేను 5th క్లాస్. నువ్వు ఏ క్లాస్ చెప్పు? మరి నేను 5th క్లాస్. నువ్వు మా క్లాస్ వేరు, మీ క్లాస్ వేరు కదా. నిజంగా నన్ను చూడలేదా 5th క్లాస్లో? ఎప్పుడు చూడలేదా? నువ్వు సైకిల్ నడుపుతావా? వర్ష, నువ్వు సైకిల్ నడుపుతావా? వచ్చా సైకిల్ నీకు? స్టాండ్ వేసి తొక్కుతావా? స్ట్రైట్ అయ్యగారు ఇక్కడ వేసి పెట్టినరు. స్వామి జరగండి. చాలా మారిపోయింది శ్రీశైలం. అప్పుడు లాస్ట్ టైం నేను వచ్చిన దానికి ఇప్పటికి 2.5 సంవత్సరాలలోనే చాలా డిఫరెన్స్. అండి మన టెంపుల్కి మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ. నేను ఇప్పుడు హైదరాబాద్కి కూడా బయలుదేరుతున్నా. నాకు రావడానికి దగ్గర 4 hours పట్టింది. బ్రేక్ఫాస్ట్ బ్రేక్, సబ్స్క్రైబర్స్ కోసం ఆగడం. ఇప్పుడు నాన్ స్టాప్ వెళ్తే 3 hours పడుతుందేమో తెలియదు. ఇంకా నేను కాన్ఫిడెన్స్ చెప్పలేకపోతున్నా. ఎందుకంటే మధ్యలో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా కనిపించారు అనుకోండి, మళ్ళీ ఫొటోస్ ఇవన్నీ దిగితే మళ్ళీ లేట్ అవుతుంది. నేను ఏంటంటే చీకటి పడేలోపు వెళ్ళిపోవాలి. బండికి లైట్ కూడా కరెక్ట్గా రావట్లేదు కదా. చీకటి పడేలోపే రూమ్కి వెళ్ళిపోతే బెస్ట్. ఈవెన్ లేదా హైదరాబాద్ బార్డర్ దగ్గర దాకా వెళ్ళినా ఏం కాదు. బార్డర్ అంటే అవుటర్ రింగ్ రోడ్ దగ్గర దాకా వెళ్ళినా ఇంకా తర్వాత లైట్స్ ఉంటాయి కదా. ఓకే గారు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఓకే. మనం వెళ్ళాల్సింది అటా ఇటా కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి నేను దెబ్బకి. ఎవరో పిల్లలు బస్సులోంచి బాయ్ చెప్తున్నారు. బాయ్. ఇదేలేండి, ఇదే కరెక్ట్ రూట్లో వెళ్తున్నా. శ్రీశైల మాత ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఇటు సైడ్ వెళ్తే ఇక్కడ సినిమా థియేటర్ ఉందంట. ఇప్పుడే నాకు అయ్యగారు చెప్పారు. ఇక్కడెక్కడో ఉంటుంది. ఈ బుడ్డోని అడుగుదాం. సినిమా థియేటర్ ఎక్కడుంది? సినిమా థియేటర్ స్ట్రైటా? ఎక్కడ? లెఫ్టా? ఓకే, అది కూడా చూద్దాం పనిలో పని. ఇంత దూరం వచ్చినాం కదా. ఇక్కడ ఉన్న ఏకైక థియేటర్ అనమాట. ఇంతకుముందు ఉండేదంట ఇక్కడ, కొన్ని సంవత్సరాలు క్లోజ్ చేసారు, మళ్ళీ ఇప్పుడు ఓపెన్ అయింది. ఇదిగోండి ఇదే మల్లికార్జున
థియేటర్, బాలయ్య బాబు మూవీ వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య కూడా ఉందా, అదేంది, ఓహో ఉదయం 2 షోలు అది 2 షోలు ఇది. ఇదే థియేటర్ శ్రీశైలంలో ఉన్న ఏకైక థియేటర్. ఈ థియేటర్లో కాకుండా ఇంకా క్లోజెస్ట్ థియేటర్ ఏంటంటే శ్రీశైలంకి మార్కాపురం అనే ఊరు ఉంటుంది, ప్రకాశం డిస్టిక్లో 82 కిలోమీటర్స్ ఉంటుంది శ్రీశైలం నుంచి. అదనమాట. అది కూడా కాదనుకుంటే ఇంకా కర్నూలు, విజయవాడ, హైదరాబాద్ వచ్చినప్పుడే సినిమా చూడాలి ఇల్లు. నాకేమనిపించిందంటే శ్రీశైలంలో ఎయిర్పోర్ట్ కానీ ఉండుంటే ఇంకా చాలా డెవలప్ అయ్యేది అనిపించింది. నార్త్ ఇండియన్స్ చాలామంది రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఒక్క ఎయిర్పోర్ట్ కింద అయినా కానీ, కొండ కింద అయినా పెట్టినా కూడా సూపర్, అందరికీ బెనిఫిట్ అది. డ్యామ్ వెనక మంచిగా ఉన్నాయండి ఇల్లు. నేను ఆగి చూపిద్దాం అనుకున్నా కానీ వచ్చేటప్పుడు అన్ని వెహికల్స్ ఉన్నాయి. పర్లేదు, కింద కూడా కొంచెం మంచిగానే ఉన్నాయిలేండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దారులు అనంతర పరిధి ముగింపు అయిపోయి తెలంగాణ ఇక్కడ నుంచి. చూడండి వాళ్ళకి ఎంత దూరం లేదు, జస్ట్ మధ్యలో రివర్ అంతే. 2 రాష్ట్రాలుగా విడిపోయినాయి. ఫారెస్ట్ మొత్తం కూడా అంతా తెలంగాణలోకి వచ్చేసింది. టెంపుల్ మాత్రం అటు ఆంధ్రాలో ఉంది. శివమాల వేసుకొని చాలామంది కనిపిస్తున్నారు. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎక్కువ మాల వేసుకున్న వాళ్ళే ఉన్నారు. రే కోతిగల్లారా, మీరు రోడ్డు మీద అంతా తీట చూస్తున్నారు. ఇట్లా ఉంటున్నాం కదా, సడన్గా ఉరికొస్తున్నాయి రోడ్ల మీదకి. అవి డేంజర్, అనవసరంగా అవి వాటి ప్రాణాలు కోల్పోతాయి. చాలా కోతులు ఉన్నాయి అసలు ఇక్కడ ఈ రోడ్లో. అడవి పందులు చూడండి, జస్ట్ ఇప్పుడే ఇట్లా రోడ్డు క్రాస్ అయిపోయినాయి అడవి పందులు 4. ఉదయం మన సబ్స్క్రైబర్ ఒకళ్ళకి ఎలుగుబంటి కనిపించిందంట, ఇంకా నాకైతే ఏం కనిపించలేదు. నాకు జస్ట్ ఇప్పుడు అడవి పందులు మాత్రం కనిపించినాయి అంతే. ఇంకా ఈ కోతులు మాత్రం చాలా ఉన్నాయి అసలుకి. నేను ఇంకా చీకటి అయితే వ్లాగ్ చేయకూడదని అనుకుంటున్నాను, ఎందుకంటే నేను సెట్ చేసుకున్న కెమెరా సెట్టింగ్స్కి చీకటి అయితే అంత క్లియర్గా కనిపించదు. అండ్ అంతే మన లైట్ కూడా కరెక్ట్గా రావట్లేదు బండిది. ఫాగ్ లైట్స్ అయితే ఉత్తిగా పెట్టించేసిన. బండి కొన్నప్పటి నుంచి నాకు ఒక్కరోజు కూడా యూస్ అవ్వలేదు ఆ ఫాగ్ లైట్స్. ఘాట్ రోడ్ కూడా అయిపోయింది. కొండ దిగిన తర్వాత నేను ఒక 15 కిలోమీటర్ల వరకు వచ్చుంటా. ఇప్పటికి ఎక్కడ ఆగట్లేదు ఇప్పటివరకు అయితే. నేను ఇంకా నాన్ స్టాప్ డైరెక్ట్ కుమ్ముడు. పెట్రోల్కి ఒక్కసారి ఆగాలి. నేను ఒకసారి పెట్రోల్ కొట్టించేసుకున్నా అంటే సెట్. ఓ ఇంకా డైరెక్ట్ హైదరాబాద్లో. ఇంకెక్కడ ఆగేది కూడా లేదు ఇంకా. ఎవరు ఏమా దాని మీద కూర్చొని పడితే బ్రేక్ వేసినప్పుడు పురుగులు మొత్తం పురుగులు వైజర్ని అంతా బ్లాక్ చేసేసినాయి. మళ్ళీ మనం అయితే ఇవ్వండి అవుటర్ రింగ్ రోడ్ దగ్గరకు వచ్చేసినాం. వెల్కమ్ టు హైదరాబాద్. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈజ్ వైఎస్ఆర్ యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. తమ్ముడు దుర్యోధన హెల్మెట్ లేకుండా ఎందుకు ఈ దుశ్చర్యలు? పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాడు తమ్ముడు. హెల్మెట్ వైజర్ పైన చూడండి ఎన్ని పురుగులు ఉన్నాయో, ఎట్లా కనిపిస్తున్నాయి. మొత్తం అంతా బ్లాక్ చేసింది నా వ్యూని అయితే. ఈగలు, దోమలు అన్నీ దగ్గర ఒక 2000 మర్డర్లు అయి ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈవెన్ జాకెట్కి కూడా అంతే ఉంది. అక్షింతలు అయితే ఇంకా ఇవ్వండి నా నెత్తి మీదనే ఉన్నాయి, గుళ్ళో వేసినాయి. అనిపించిందా? ఈ వీడియోకి లైక్స్ టార్గెట్ వచ్చేసి 25,000. తొందరగా కంప్లీట్ చేసేసేయండి, ఎందుకంటే మన వీడియోస్ ట్రెండింగ్లోకి రాక చాలా రోజులైంది కదా. మీరు లైక్ చేస్తే ఖచ్చితంగా మన వీడియోస్ ట్రెండింగ్లోకి వస్తాయి. మీ చేతిలోనే ఉంది మన వీడియో ట్రెండింగ్లోకి రావడం.